ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నవోటల్ హోటల్లో భేటీ జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క, తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నవోటల్ హోటల్లో భేటీ జరిగింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. రైట్ అజీమ్, చెప్పండి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, అలాగే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. అయితే ఢిల్లీ నుంచి గుల్బర్గాకు వెళ్తున్నటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కనెక్టింగ్ ఫ్లైట్ ఉండడంతో ఏదైతే శంషాబాద్ లో కాసేపు ఉన్నారు. సో ఈ సందర్భంలో పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఖర్గేని కలిసి రాష్ట్ర రాజకీయాలపై ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఏదైతే చర్చించినట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా కూడా సర్కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో సార్ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి దీనిపై ఎలాంటి కార్యాచరణతో పార్టీ ముందుకు వెళ్తుంది అని చెప్పి కూడా ఖర్గే అడిగి తెలుసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు కార్పొరేషన్ చైర్మన్ కి సంబంధించిన అంశంపై కూడా రానున్న 1 month లో ఏదైతే అందరికి సంబంధించిన రెన్యువల్స్ ఉన్నాయి. సో పార్టీ కూడా ఆ రెన్యువల్స్ తో పాటు మిగిలినటువంటి కార్పొరేషన్ చైర్మన్ అంతా కూడా కొత్త వారికి ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేస్తుంది. సో దీనికి సంబంధించిన లిస్టు రూపకల్పనకు సంబంధించి అలాగే డైరెక్టర్ కి సంబంధించినటువంటి లిస్టు కావచ్చు, దీంతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ సంబంధించిన లిస్టు, స్పోక్స్ పర్సన్ సంబంధించిన లిస్టు పై కూడా ఖర్గే ఏదైతే పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ని అడిగి తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరొకసారి భేటీ అయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, లేదంటే పార్టీలో ఇవ్వాల్సినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన అంశంపై కూడా డిస్కస్ చేసి ఫైనల్ చేయాలని చెప్పి ఆలోచన కూడా పార్టీ కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఏమన్నా.